బ్రో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. చాలా రోజుల నుంచి అట్లీ గారు, అల్లు అర్జున్ గారు మూవీ చేయబోతున్నారని అయితే రూమర్స్ వచ్చినాయి. కాకపోతే కొంచెం మంది ఏంటంటే అట్లీ గారు సల్మాన్ ఖాన్ గారితో మూవీ చేయబోతున్నారని అయితే అన్నారు. బట్ ఫైనల్లీ దానికైతే పులి స్టాప్ పడింది. అల్లు అర్జున్ గారు అయితే నెక్స్ట్ మూవీ అట్లీ గారితో చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ వీడియో అయితే ఈ రోజు రిలీజ్ చేశారు సన్ పిక్చర్స్ నుంచి. బ్రో అనౌన్స్మెంట్ వీడియో చూడండి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. యాక్చువల్ గా అట్లీ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే రాజా రాణి నుంచి జవాన్ వరకు కూడా అవన్నీ కూడా కమర్షియల్ ఫార్మాట్ లో మంచి ఎలివేషన్స్ తో చాలా ఎమోషన్స్ తో అయితే ఉంటాయి మూవీస్ అట్లీ గారివి. బట్ ఈ మూవీ వచ్చేసి వాటన్నిటికన్నా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. లోలా విఎఫ్ఎక్స్ కంపెనీని అయితే అప్రోచ్ అయ్యారు అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు కూడా. సో ఈ లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ ఏంటంటే ఫస్ట్ డిజిటల్ ఏజ్ రిడక్షన్ తీసుకొచ్చిన కంపెనీ ఇది. వీళ్ళు చాలా హాలీవుడ్ మూవీస్ చేశారు, లైక్ మార్వల్ మూవీస్, ఎండ్ గేమ్ కానీ, ఇన్ఫినిటీ వార్, యాంట్ మ్యాన్ అండ్ ది వార్, కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, ఇలా చాలా మార్వల్ మూవీస్ అయితే వీళ్ళు చేశారు. అండ్ రీసెంట్ గా మన ఇండియాలో కల్కి 2898 ఇండియన్ 3 గోటికి కూడా వీళ్ళు చేశారంట మరి. సో అంత పెద్ద కంపెనీ అయితే విజిట్ చేశారు అండ్ వీళ్ళకి స్టోరీ అండ్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. వాళ్ళ రెస్పాన్స్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనేది చెప్తున్నారు వాళ్ళు. సో అట్లీ గారు అయితే గట్టిగానే ప్లాన్ చేశారు ఏదో మరి, లేకపోతే అక్కడి వరకు ఎందుకు వెళ్తారు. రూమర్స్ ప్రకారం ఏంటంటే అట్లీ గారు ఒక సైఫై వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట అండ్ ఒక ప్యారలల్ యూనివర్స్ అయితే చేయబోతున్నారంట. ఇంకా చాలా విధంగా రూమర్స్ వస్తున్నాయి, మరి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎనీవే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు అట్లీ గారు అల్లు అర్జున్ గారితో, అదైతే అర్థమవుతుంది. బడ్జెట్ విషయానికి వస్తే సన్ పిక్చర్స్ అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి గట్టిగానే పెడతారు. ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారికి కూడా పుష్ప 2 తర్వాత మార్కెట్ పెరిగిందని చెప్పొచ్చు. సో అంత పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీలు అప్రోచ్ అయ్యారు కాబట్టి బడ్జెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. టాక్ అయితే 600 crores కన్నా ఎక్కువే పెడతారని అయితే అంటున్నారు ఈ మూవీ కోసం. సో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయడం. ఇంకా అనౌన్స్మెంట్ వీడియో అయితే ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అల్లు అర్జున్ గారు బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పొచ్చు ఫ్యాన్స్ కి. సో మీరేమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి బ్రో. థ్యాంక్ యూ.